ఈరోజు మనమందరం ఎందుకు వచ్చినామో మీ అందరికీ తెలుసు. మనము 50-60 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని డ్రైనేజ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, పక్క రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం వేసింది, కరెంటు బిల్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మనం హౌస్ ట్యాక్సెస్ కడుతున్నాము. అన్ని రకాల పర్మిషన్లు తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడాడు, పేదవాళ్ళకి ఎవరికి నష్టం చేయొద్దు, పేదవాళ్ళకి అందరికీ సహాయం చేయాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చి ఈరోజు హైడ్రా పేరుతోని హైడ్రా మారడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా బస్తీలలో నివసించే వాళ్ళు, పేదవాళ్ళు, కాయా కష్టం చేసుకొని బతికేవాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ మీదనే ప్రభావం చూపించి వాళ్ళ ప్రతాపం చూపించి పేదవాళ్ళ ఇల్లు ఇంతకుముందు మహేందర్ అన్న చెప్పినట్టు 12,355 ఇళ్ళు అని చెప్పి గవర్నమెంట్ అధికారికంగా ఒక పేపర్ ప్రకటన కావచ్చు చాలా రకాల ప్రచారాల్లో చూస్తూ ఉన్నాము. కానీ రేవంత్ రెడ్డికి మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి, ఎందుకంటే మన జీవితంలో కష్టం చేసి కష్టం చేసి నీ డబ్బులు కూడబెట్టుకొని ఈరోజు ఇల్లు కట్టుకున్నామంటే బతుకుదామని చెప్పి ఏదో కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ మీదనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు జులుం చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఒక సామెత తెలంగాణలో మీ అందరికీ తెలుసు, ఎద్దేడిసినా యువతం బాగుపడదు, పేద ప్రజలు బాధపడ్డ గవర్నమెంట్ కూడా ఎక్కువ కాలం నిలవదని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఎందుకోసం అంటే పేదవానికి అన్యాయం చేస్తే ఎవరు ఊరుకోరు, పేదవాళ్ళు ఊరికే పోరు. రేవంత్ రెడ్డి గారు ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిస్తా ఉన్నాము, చెప్తా ఉన్నాము, పేదవాళ్ళ జోలికి రాకండి. మీరు మూసి సుందరీకరణ చేస్తామంటున్నారు, మంచిది చేయండి. ఉన్న ప్లేస్ లోనే మూసి సుందరీకరణ చేసి మంచి నీళ్ళు అయ్యేటట్టు చేస్తామంటున్నారు, ఏదేదో ప్లాన్ చేస్తున్నారు, మంచిది. కానీ ఇదే ప్లేస్లు అంటే 50 మీటర్లు అక్కడ ఇక్కడ తీసుకొని 5 అపార్ట్మెంట్లు, కార్పొరేటర్ హాస్పిటల్స్, ఇంకా హైమాక్స్ లాంటి థియేటర్స్ డిఫరెంట్ అని చెప్పి మన ఏఐసిసి మీటింగ్ లో మన హైటెక్ సిటీలో జరుగుతుంటే ఒక మ్యాప్ ప్రదర్శన చేసి చాలా మంది చూసుంటారు, పెద్దలందరూ కూడా ఐడియా ఉన్నది. కానీ పేదవాళ్ళ పుట్టగొట్టి, పేదవాళ్ళకు అన్యాయం చేసి, పేదవాళ్ళ బతుకుల మీద మట్టి కొట్టి ఇవాళ ఇంగ్లాండ్ కంపెనీలకు, జర్మనీ కంపెనీలకు, డిఫరెంట్ కంపెనీలకు ఈ భూమిని కట్టబెట్టి పేదవాళ్లకు అన్యాయం చేసి పెత్తందారులకు న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, మీకొకటే, మేము పేద ప్రజలను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. గవర్నమెంట్ దించాలన్నా మాతోనే అవుతుంది, గవర్నమెంట్ ఉండాలన్నా మాతోనే అవుతుంది. ఎందుకంటే పెద్ద ఉద్యమం ద్వారా అందరం కూడా కరువు కష్టంలో ఉన్న వాళ్ళం, కాయకష్టం చేసి బతికేటోళ్ళం. కాబట్టి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం రూపకంలో తీసుకెళ్లి మన దీనన్న మనందరి ఆధ్వర్యంలో ఒక ఉద్యమం రూపకంలో తీసుకువెళ్లి ఖచ్చితంగా ముఖ్యమంత్రి సంఘటనలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన బతుకుదేరు విషయానికి వస్తే మనం ఎవరిని వదిలిపెట్టమా? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు, ఎందుకంటే ఆయనకి ఏ ఆధారం లేదు, మూసి మీద పడి పేదవాళ్ళకు అన్యాయం చేసి లక్షల కోట్లు సంపాదించుకున్నామని చెప్పి పెత్తందారులకు భూమి అంతా కూడా కట్టబెట్టి డబ్బులు సంపాదించుకుందాం అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది నా అభిప్రాయం కాదు, ఇది వాస్తవం. మీరు ఆలోచన చేయండి. మన ఇల్లు మనకుండి మీకేదో మూసి ఉంది కదా, అలా చేసుకో, తప్పలేదు. మూసికి మనం వ్యతిరేకం ఎవరం కాదు. మూసి ఇప్పుడు మురుకునేరు ఉంది, మంచినీరు చేస్తా అంటున్నాం, మన వ్యతిరేకమా? మనకు మంచిదే కదా. కానీ మా భూమి గుంజుకొని పెత్తందారులకు కట్టబెడతానంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఎట్టి పరిస్థితుల్లో ఊపుకుండేది లేదు. నీ పడతాము, నీ సంఘటనలో చూస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడతా ఉన్నాను. కానీ అక్కలు అందరూ కూడా కోరుతా ఉన్నాను, మనమందరం ఒక మాట మీద ఉండాలి. మనమందరం కూడా ఒక వాట్సాప్ గ్రూప్ లేదంటే టెలిగ్రామ్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని రూరల్ కూడా హైదరాబాద్ లో ఒక 12,500, 13,000 కుటుంబాలంటే సంఖ్య తీసుకుంటే 50,000 పైగా అవుతుంది. కాబట్టి మనం ఒక
ప్రసార మాధ్యమాల ద్వారా ఒక వాట్సాప్ కానీ లేదంటే టెలిగ్రామ్ కానీ ఎక్కడెక్కడ ఏరియా వైజ్ గ్రూపులు క్రియేట్ చేసుకొని ఏదైనా సరే ఒక మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నామంటే ఒక 50,000 మందిని 1,00,000 మందితో కండక్ట్ చేసేటట్టు రేవంత్ రెడ్డి పనులు తెలిసేటట్టు చూడాలి. రేవంత్ రెడ్డి పని ఏందో మనం పట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఏ అవకాశం ఇచ్చిన ప్రజలకు మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ.